నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ఒకప్పుడు నాయకుడు పార్టీ మారడం అంటే అదో పెద్ద చర్చనీయాంశంగా ఉండేది. కానీ ఇప్పుడు అది సర్వసాధారణంగా మారింది. ఈ పూటకు ఈ పార్టీలో ఉన్న నాయకుడు మరో పూటకు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి. అంతేకాదు, ఇక్కడ మరో విశేషం ఏంటంటే అలా పార్టీ మారుతున్న నాయకులనే గొప్ప లీడర్లుగా పరిగణిస్తున్నారు. వారి కోసం పార్టీలు నాయకులు కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. రండి బాబు రండి, టికెట్లు ఇస్తామంటూ ఇతర పార్టీల నేతలు కోసం తలుపులు బార్లా తెరిచి ఉంచుతున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ముందు ఈ పరిస్థితులన్నీ కళ్లకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల బీఆర్ఎస్లో నుంచి నాయకులు బీజేపీలో చేరడం, ఇవాళ ఆరూరి రమేష్ కోసం బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు గొడవకు దిగడం, గులాబీ పార్టీ నుంచి వస్తున్న నాయకులకు కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరచడం చూస్తూ ఉంటే రాజకీయాలు ఎంతగా మారిపోయాయో స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఈ అనూహ్య మార్పులకు కారణం ఏంటి? టికెట్ ఇవ్వనంత మాత్రాన పార్టీలను వదిలిపెట్టే వాళ్ళు నాయకుల? అధికారం ఎక్కడుంటే నాయకులు అక్కడే ఉంటారా? మరి అలా ఉండేవాళ్ళు పార్టీ అధినేతలను దేవుళ్ళలా పొగడడం ఎందుకు? జీవితాంతం ఇదే పార్టీలో ఉంటానంటూ డప్పులు కొట్టడం ఎందుకు? అసలు ఇలా పార్టీలు మారిన నాయకులను అవతల పార్టీ వారు ఎలా నమ్ముతారు? ఇవే అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కోటపాటి నరసింహనాయుడు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే శంకరౌళ్ళ రవికుమార్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా సంధ్యారెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంధ్యారెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి. ఎస్, ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఏ పార్టీలో నాయకుడు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. ఇప్పుడున్నటువంటి నాయకులు ఇమీడియట్గా పార్టీ మారి మళ్ళీ రేపు ఇంకో పార్టీలో సడన్గా ప్రత్యక్షమైనటువంటి సిచ్యువేషన్స్. నిజంగా అటువంటి నాయకులకే, పార్టీ మారి వచ్చినటువంటి నాయకులకే టికెట్లు కావచ్చు, అగ్రతాంబూలం కావచ్చు, పార్టీలు ఎలా చూస్తాయి? నిజంగా ఆర్థిక బలం, అంగబలం, అర్థబలం ఇవే చూస్తాయా? లేకపోతే నిజంగా ప్రజాదరణ కావచ్చు, లేకపోతే పార్టీలో 5 ఏళ్ల పాటు జెండా మోసినటువంటి కార్యకర్తలు, లేకపోతే ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల తరబడి పార్టీలకు సేవలు చేస్తున్నటువంటి వాళ్ళని పరిగణిస్తారా? ఎలా చూడాలి దీన్ని? ఒకటండి, ప్రజాదరణ వ్యక్తులకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ప్రజలు పార్టీ గెలిచిన తర్వాత వస్తున్నాను అంటే ఇప్పుడు స్వలాభాలకు వస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు. సో మేము కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇది ప్రజల పార్టీ అండి. ప్రజల కోసం కలిసి మేము కూడా ప్రజలతో కలిసి పనిచేస్తామన్న వాళ్ళని 100% స్వాగతిస్తాం కాంగ్రెస్ పార్టీలోకి. కానీ మేము ఏదో పదవులు ఇస్తాము, ఏదో డబ్బులు ఇస్తాము, మీరు రండి అని బ్లాక్ మెయిల్ చేసి తీసుకోవాల్సిన అవసరము ఈ అధిష్టానాన్ని కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ఇక్కడ కూడా పరిస్థితులు లేవు. అంటే ఇలా డబ్బున్న వ్యక్తులకే కాంగ్రెస్ పార్టీ పీట వేస్తుంది అనేది చాలా తప్పుడు విషయం. ఎందుకంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి వాళ్ళని కొన్ని వేల మంది ఉన్న మహిళలు, కొంతమంది మహిళలకు కానివ్వండి, కొంతమందికి ఇవాళ ప్రతి ఒక్కరిని చూసుకున్నట్టయితే మన ఎమ్మెల్సీ విషయంలో చూసుకుంటారు, ఎట్లా ఎవరైనా కూడా వాళ్ళ పెద్ద డబ్బున్న వాళ్ళు పార్టీ కొంచెం పని చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ అబ్బాయి వెంకట్ ఉన్నారు, మీరు చూసిండు కదా సార్. మీరు చిన్న వయసులో అలాంటి వ్యక్తులకు ఇచ్చిందంటే పార్టీ గుర్తించింది కదా. మనం ఇప్పుడు ఈ రోజు మహేష్ గౌడ్ గారు కూడా ఏ పార్టీలోనైనా అందరి విషయాల్లో అనట్లేదు, సమయానుకూలంగా వచ్చి పార్టీ మారి వచ్చేటువంటి నాయకులకు సంబంధించి వారి ఆర్థిక బలం, అంగబలం, అర్ధబలం ఇవే చూస్తాయి తప్ప. సార్ ఒకటి సార్, ఇప్పుడు ఆర్థిక బలం అనేది పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆర్థిక బలం గురించి చూడదు. మీ గతంలో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసిరు, మేము ఏ మీడియా లేదు, ఏ పేపర్ లేదు, మేము ప్రజల కోసం ప్రజలతోనే ముందుకు వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఎట్లుంది సార్ అంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఒకవేళ ఈ నాయకుడు మన పార్టీలోకి వస్తున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారా, ప్రజలు కావాలంటున్నారా అని. కానీ ఏదో లోపల వచ్చేసి కాండో కప్పుకొని టికెట్లు ఆశించడం అట్లా ఉండదు. ప్రజా అభిప్రాయం ఈ రోజు కూడా గాంధీ భవన్ లో ఇప్పుడు పార్లమెంట్ వైజ్ గా కూడా ఈ రోజు అక్కడున్న ప్రజాప్రతినిధులు అందరిని పిలిపించేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అట్లా ఉండాలి కదా సార్. ఏ పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గతంలో లేదు, ఇప్పుడు ఏదో వాళ్ళ పార్టీ అంటే అయిపోయినాక రివ్యూ చేసుకుంటున్నారు. అని గతంలో కర్మాన్ని వాళ్ళే ఉండేవాళ్ళు, కేసీఆర్ కుటుంబమే ఉండేది. ఈ కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు సార్. ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు భువనగిరి పార్లమెంట్ ఎంపీకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది మొన్న కూడా చూసింది, మీరు ఎమ్మెల్యేలకు చాలా మంది పోటీ పడి 50,000 రూపాయలు పెట్టినా కూడా అందరు అప్లై చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే అవుతుంది సార్. ఎదగాలనుకుంటే 100% కాంగ్రెస్ పార్టీ ఒక మంచి వేదిక అవుతుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తున్న ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే చాలా నమ్మకం ఉంది కాబట్టి అసలు ఎవరు కూడా ఊహించలేదు, కానీ ప్రజలు ఊహించారు. ప్రజలు ఊహించే మాకు ఆ తీర్పుని ఇచ్చిరు. మాకైతే కంపల్సరీ మాకు ఉండే 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ఎందుకంటే సార్ ఆ రోజు అట్లానే ఉన్నాం ప్రజల వైపు. ఈ రోజు అధికారం వచ్చింది, ఎక్స్పైర్డ్ ఏం లేదు. మా రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, మనం ఈ అధికారం నుండి సేవకు లాగా పనిచేయాలి. ఒక ప్రజాప్రతినిధి మనం ఏదో అహంకారంతో కాకుండా
మామూలుగా ఒక కార్యకర్తను కలవాలి అంటే డైరెక్ట్ గా రావాల్సింది మీరు చూసింది కదా సార్. మీరు ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు ప్రగతి భవన్ ఎవరన్నా కనీసం ప్రగతి భవన్ లో పోయేటోళ్ళ సార్? ఎవరన్నా మీకు తెలియదా చెప్పండి? ఇవాళ చాలా మంది వెళ్ళగలుగుతున్నాము. ఒక మంత్రి పాపం వాళ్ళు కదా, మంత్రులకే టైం ఇచ్చిన పరిస్థితి లేకుండే. మరి ఈ రోజు ఒక సామాన్యులు పోయి కలుస్తున్నారంటే, మేము ఈ రోజు ఇప్పుడు ఒక తెలంగాణ ఇన్ఛార్జి ఉన్నారు అంటే మామూలుగా కాదు, కేసీఆర్ నే కలవనికలేదు. ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ మాకు దీప మేడం ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి ప్రతి ఒక్క కార్యకర్త కలుస్తుంది. అక్కడ మీరు తెలుసుకోండి సార్, ప్రజలు అదే అడుగుతున్నారు, డబ్బులు అడగట్లేదు సార్. మీరు ఒక్కటి గమనించాలి, డబ్బులు అడుగుతలేదు, ఇంకేదో మూటలు కావాలి, పదవులు కావాలి. మాకు కాంగ్రెస్ పార్టీలో వెళ్తే మాట్లాడే వాళ్ళు, సమస్య తెలుసుకునే వాళ్ళు కావాలని అడుగుతున్నారు. సమస్య తీర్చడం ఒక్కైతే సమస్యను తెలుసుకునే వాళ్ళు కావాలి. అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని అది మేము ఫస్ట్ నుంచి ప్రయత్నిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు అనేది, అధికారం అనేది దాహం ఎప్పుడు ఉండేది సార్. ఎందుకంటే 120-130 సంవత్సరాల చరిత్ర పార్టీకి, 70 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ చిన్న చిన్న పార్టీలు వస్తుంటే పోతుంటాయి, వాళ్ళ గురించి మేము పట్టించుకోము. కానీ ఈ పార్టీల నుంచి వచ్చి మా పార్టీలో పని చేస్తాం అన్నప్పుడు డెఫినెట్ గా జాయిన్ చేసుకుంటాము. కానీ వాళ్ళకి మేము పదవులు ఇస్తాము, ఉన్నోళ్ళకి కాదు, కొత్త వాళ్ళని తీసుకుంటామంటే అక్కడ జరిగింది అలాంటి పరిస్థితి, సిచ్యువేషన్ వస్తుంటే ప్రజాభిప్రాయం తీసుకుంటాం కదా సార్. ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రజలు ఒకవేళ వ్యతిరేకించింది అనుకోండి, మరి ఎలక్షన్ మనకు ఓటు అనేది రాజ్యాంగం కల్పించింది కాబట్టి అదే రకంగా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా డబ్బుకు ఉండదండి స్థానము. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త స్థానం ఉంటుంది. చూద్దాం, ఇంకా నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉంది. అప్పటి వరకు కూడా అన్ని పార్టీల్లో ఎటువంటి రాజకీయ సమీకరణాలు, ఎటువంటి రాజకీయ వ్యూహాలు, లేకపోతే రాజకీయ నాయకుల మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి కూడా చూద్దాం. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కోటపాటి నరసింహనాయుడు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహనాయుడు గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. వరంగల్ ఆరూరి రమేష్ గారి విషయంలో జరుగుతున్నటువంటి పరిణామం నిజంగా రెండు పార్టీలు కూడా పోటాపోటీగా, అంటే కారులో డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారనేటువంటి కొన్ని మాటలు కూడా వినపడుతున్నాయి. మరి వారి అంగీకారమా, లేకపోతే వారికి ఉన్నటువంటి డిమాండా, లేకపోతే వారికి బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ స్పష్టమైన హామీ రాలేదు, తర్వాత వచ్చింది అనేటువంటి ఇది ఒక రాజకీయ మీమాంస, ఒక కన్ఫ్యూజన్ అయితే అక్కడ క్రియేట్ అవుతుంది. ఏంటి అసలు ఇటువంటి రాజకీయ పరిణామాలు ఎందుకు? అటువంటి ఆదరణ ఉన్నటువంటి నేతల్ని ముందుగానే బీఆర్ఎస్ కానీ బీజేపీ సంగతి పక్కన పడుతుంది, బీఆర్ఎస్ ఎందుకు రికగ్నైజ్ చేయలేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు గెలిపే ప్రధానంగా పనిచేస్తున్నాయి, దాంట్లో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. అయితే ఆరు రమేష్ గారిని ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది బీజేపీ చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఏదో టికెట్ కన్ఫర్మ్ చేశారని వింటున్నాము. అయితే ఈ పరిణామం నేనైతే చూడలేదు దగ్గరగా, అది ఏమైంది, ఎవరు ఎత్తుకపోయారు ఏందనేది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు బీజేపీ చూస్తే అసలు పాపం వాళ్ళని నిజంగా కూడా జాలేస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు పార్టీని నడుపుతూ 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అధికారంలో ఉంటూ, అంతకుముందు కూడా ఒక 6 సంవత్సరాలు కేంద్రంలో ఉంటూ, ఇవాళ ప్రతి పార్లమెంటు మీరు చూడండి, ఒరిజినల్ గా ఈ 17 సీట్లలో ఒక ఇద్దరు, నేను అనుకుంటా బండి సంజయ్ ఒకడు, కిషన్ రెడ్డి ఒకడు, సికింద్రాబాద్ మొదటి నుంచి పార్టీని నమ్ముకొని, ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మొదటి నుంచి సిద్ధాంతాన్ని పార్టీలో నమ్ముకున్న వాళ్ళు చూసుకుంటే వాళ్ళిద్దరే. మిగతా అంతా కూడా ఎక్కడి నుంచో వచ్చిన నాయకులను ఇవాళ కాకుండా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, లేకుంటే ఈ రోజు చేరిన వాళ్ళకు కూడా రేపు టికెట్ ఇస్తున్నారు. జహీరాబాద్ చూసాము, అట్లే ఇప్పుడు మరి మల్కాజిగిరి కూడా చూసాము. మరి 40-50 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులు టికెట్ అడిగినా కూడా అక్కడ ఇవ్వకుండా మరి ఈటల రాజేందర్ గారికి కేటాయించారు. అట్లా అన్ని సీట్లలో ఇవాళ వరంగల్ అదే పరిస్థితి, ఖమ్మం అదే పరిస్థితి, మరి ఆదిలాబాద్ మొన్న అంతకుముందు ఉన్న ఎంపీ కూడా అంతకుముందు ఎన్నికల్లో వచ్చిండు, గెలిచిండు, పోయిండు. ఇప్పుడు ఆయన ఏదో పక్కన పెట్టి మళ్ళీ నిన్న నగేష్ చేర్చుకున్నారు. అట్లా ఏంటంటే బీజేపీ అయితే పూర్తిగా పారాషూట్ లీడర్స్ మీదనే డిపెండ్ అయి ఉంది. వాళ్లకు మరి అభ్యర్థులు లేరన్నట్టే కదా దాని అర్థము. గెలుపు అవకాశాలు లేవు అనేది. మళ్ళా పైకేమో 12 సీట్లు గెలిస్తాం, 14 సీట్లు గెలుస్తామని గాంభీర్యం. మరి అన్ని సీట్లు గెలిచే వాళ్ళు ఈ రోజు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందట కూడా సీతారాం నాయక్ గారిని తీసుకోవడము, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి, మరి రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పార్టీలో కొనసాగుతున్నటువంటి సీతారాం నాయక్ తీసుకెళ్లారు. అట్లా కంప్లీట్ గా పారాషూట్. కాంగ్రెస్ కూడా దీంట్లో మినహాయింపు లేదండి. కాంగ్రెస్ కూడా ఇప్పుడు సికింద్రాబాద్ వలస నాయకుడే మా రామ్మోహన్ కి ఇవ్వబోతున్నా అనేది ఒకటి వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు కరెక్టో. అదే విధంగా పట్నం మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డిని చేర్చుకున్నారు, మొన్న చేరిండ్రు. ఇట్లా మన చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కూడా
ఎవరు వస్తారా, బయట పార్టీల నుంచి వచ్చి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్షిప్ ఉంటే వాళ్ళకి ఇద్దామనే దాంట్లో కాంగ్రెస్ కూడా ఉంది అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే మేము మాత్రం మాకు నికార్సుగా మా పార్టీని నమ్ముకొని గత అనేక సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకే మేము టికెట్లు ఇస్తున్నాం. మీరు చూస్తున్నారు, ఇవాళ షమీపూర్ రాజు డే 1 నుంచి మా పార్టీలో పనిచేసిన వ్యక్తి. మరి అంతకుముందు 5 సీట్లు మేము ప్రకటించినాం. వాళ్ళందరూ కూడా మరి ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి మేము టికెట్లు ఇచ్చినాం. బట్ అభ్యర్థులకు కరువు లేకుంటే అభ్యర్థులు లేరు అనేది బీఆర్ఎస్ పార్టీకి లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికే పటిష్టంగా ఉంది. ప్రజల దగ్గరికి వెళ్తాం. మా పార్టీ మరి నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే మేము టికెట్లు ఇస్తున్నాం. ఇలా మరి ఆరూరు రమేష్ గారి సంగతి చూస్తున్నాం. అంటే ఈ విధంగా నిజంగా కూడా దురదృష్టకరం. అనేక సంవత్సరాలుగా పార్టీలను నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళకి కాకుండా మరి నిన్న మొన్న వచ్చిన వస్తే మరి మిగతా అక్కడ ఎట్లా జీర్ణించుకుంటారు? కాబట్టి నేనేమంటున్నా, ఆ 2 పార్టీలను కూడా తిరస్కరిస్తారు. అంటే కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారా నరసింహనాయుడు గారు? ఈ సందర్భంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు చెప్పేది ఏంటంటే, మొన్నటి వరకు విభేదించినటువంటి నేతతోటి మేము వారి కింద ఎలా పనిచేయాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇరు పార్టీల్లో కావచ్చు, లేకపోతే పర్టికులర్గా బీఆర్ఎస్లో కావచ్చు. దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక యుద్ధ రంగంలోకి వచ్చి ఆ నాయకుడి కోసం పనిచేయాలంటే ఏమాత్రం అటాచ్మెంట్ లేకుండా ఆ రోజుకి ఆ రోజు వచ్చి ఏదో డబ్బులు పెట్టి హడావిడి చేసినంత మాత్రాన ఆ నాయకుడికి పనిచేస్తారనేది ఏమి ఉండదు. నాయకుడి మీద నమ్మకం ఉండి కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు కావాలంటే డెఫినెట్ గా మరి వాళ్ళు మనస్ఫూర్తిగా ఎక్కడ చేస్తారు? బయట నుంచి వచ్చిన వాళ్ళ కోసం. మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం. అప్పటికప్పుడు తీసుకొచ్చినంత మాత్రాన పెద్ద పెద్ద నాయకులు కూడా ఓడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అవును, ఎస్, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరవళ్ళ రవికుమార్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆరూరి రమేష్ గారి విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కావచ్చు, బీజేపీ ఇస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థుల విషయంలో కావచ్చు, ఇతర పార్టీల్లో ఉన్నటువంటి పరిణామాలే భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నాయి. మొదటి నుంచి జెండా మోసినటువంటి కార్యకర్తకు కాకుండా ఇతర పార్టీల్లోంచి మీ పార్టీలోకి వచ్చినటువంటి జంపింగ్ చేసినటువంటి అభ్యర్థులకే, అంటే ధనబలం ప్రజాబలం కూడా తోడు, ధనబలం అనేది ప్రధానంగా బేరీజు వేసుకున్నటువంటి అభ్యర్థులను మాత్రమే వారికే టికెట్లు దక్కుతున్నాయనేటువంటి మాట. అప్పటి వరకు ఉన్నటువంటి క్యాడర్ విభేదించి విమర్శలు చేసుకున్నటువంటి కింది స్థాయి క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇమ్మీడియట్గా ఒక సందిగ్ధంలో పడిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎలా చూడాలి ఈ పరిణామాలని? ముందుగా మీకు, ప్రేక్షకులకి, ప్యానలిస్టులకి అందరికీ నమస్తే. అయితే ఒక విషయం చెప్తాను. అంటే టిఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతూ అంటే వాళ్ళేదో ఏమి ఇంతవరకు అంటే మైకరేతో నేను చేస్తే లీగల్, మీరు చేస్తే ఇల్లీగల్ అన్నట్టు కథ ఉంది. దానికి ఒక కొంచెం వేరే రకంగా కూడా ఉంటుంది. అయితే దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారండి. 96 కోట్ల మంది ఓటర్లలో తెలంగాణలో ఉన్నది కేవలం 2 కోట్ల చిల్లర, అంతే. 2 కోట్ల ఓటర్లు ఉన్నారు, అంతే. ఈ 96 కోట్ల ఓటర్లలో ఒక చిన్న రాష్ట్రము, 2 కోట్ల ఓటర్లు ఉన్న చిన్న రాష్ట్రంలో ఒక అధికారంలో, అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, ఆయనకు వచ్చిన ఓట్లు, ఈ 2 కోట్ల చిల్లర ఓట్లలో ఆయనకు వచ్చిన ఓట్లు కేవలం 1 కోటి చిల్లర ఓట్లు కూడా రాలేదు. అంత తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ఆయన పెట్టేసి అగ్గి బుట్టిస్తుండే. నేను వచ్చింటే అంటే దేశంలో అగ్గి బుట్టిస్తుండే అంట. నవ్విపోతారు ఏమైనా మాట్లాడితే. దేశంలో ఏం అగ్గి పుట్టిస్తాడండి? ఈయన చేతిలో 1 కోటి మంది ఓటర్లు కూడా లేరు. సరే, అధికారం ఉన్నప్పుడు సంగతి చెప్తుంది. ఇప్పుడు అది కూడా తగ్గింటారు. 78 లక్షల ఓటర్లు ఏమో వచ్చింటాయి వీళ్ళకంతే. అది ఆయన అగ్గి పుట్టిస్తా అంటే ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. నువ్వు అగ్గి పుట్టించుడేదో దేవుడేదో కానీ ముందు నీకున్న ఎమ్మెల్యేలని, ఎంపీలని వాళ్ళ విశ్వాసం పొందు. ముందైతే నువ్వు వాళ్ళ విశ్వాసం పొందు. నీ సొంత పార్టీ నాయకుల యొక్క విశ్వాసం నీ పైన లేదు కానీ నువ్వు దేశంలో అగ్గి పుట్టిస్తావా? ఎట్లా పుట్టిస్తాడంటే నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతారండి? మేధావులను చెప్పుకోవడమే కానీ ఏం మాట్లాడతారు? నీ సొంత పార్టీ నాయకులే నీ పైన నమ్మకం లేకుండా వేరే పార్టీలకు వెళ్తున్నారు, వేరే పార్టీల వైపు చూస్తున్నారు. దీన్ని ఏమంటారు? ముందు చెప్పండి, దీన్ని ఏమంటారు? నేనేమంటున్నా, మా పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా పార్టీ నాయకత్వం పైన విశ్వాసంతో
మేము చేస్తున్న పనులపైన ఆకర్షితులై ఉమ్, మా పార్టీలోకి ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాము. ఉమ్, మీ పార్టీలో మీరు అదే విధంగా ఆహ్వానించారు కదా. అవును. అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఆహ్వానించారు కదా, ఉమ్, మీరు కూడా తీసుకున్నారు కదా. మీరైతే డైరెక్ట్ గా మంత్రి పదవులు ఇచ్చారు కదా. టికెట్లు వేరే పార్టీలో ఇచ్చి వేరే పార్టీలో గెలిచి మీ పార్టీలో జాయిన్ చేయించుకొని మీ పార్టీలో ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఇచ్చింది కదా వీళ్ళకి అంటున్నా. మరి మీకెంత సిగ్గు లేకుండా ఉన్నారు అప్పుడు? మరి ఇదేం విచిత్రం అండి, శుద్ధ పూసులు లెక్క మాట్లాడితే ఎట్లా అండి? అంటే నేను ఏదో ఇది ఏమంటారు, ప్రజలు చూస్తలేరు పిల్లి అనుకుంటా ఉంటది. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటది, నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటా ఉంటది. మీరు చేసే ప్రతి ఒక్క పని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఓటరు గమనిస్తుంటాడు. ఆ విషయం మర్చిపోయి నేను 10 ఏళ్లలో సక్కమైన భాష మాట్లాడినా ఒక్క తిట్టు కూడా తిట్టలే. ఎవరిని రండా అనలే, ఎవరిని ముండా అనలే, వాడోడు అనలే, కుక్క అనలే, నక్క అనలే అన్నట్టుగా నేను మాట్లాడాను చూడండి. అసలు నిజంగా శుద్ధ పూసినే. ప్రజలెవరు అంటే ఈయన పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా నేను, నన్ను ఎవరు చూడట్లేదా అనుకుంటది కదా. అట్లా అనుకుంటాడు ఈయన కేసీఆర్. ఏవండి, మాట్లాడేదానికి అర్థం ఉండాలండి. అటువంటి నాయకునికి ఎవరికైనా నమ్మకం ఉంటదంటే నాకు అర్థం కాదు. అటువంటి నాయకునికి మీ నాయకుడు రాజు అనుకున్నాడు. నేను రాజుని, నేను కింగుని, నా కింద సామంత రాజులు ఉన్నారు, ఆ సామంత రాజులే ఈ ఎమ్మెల్యేలు. మీరు మీ మీ ఏరియాలో మీ మీ నియోజకవర్గాల్లో ఏమేమి చేసుకుంటారో చేసుకోండి. ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకే పోవాలా. అక్కడే మీ క్వైరీస్ ఏమైనా ఉంటే చెప్పుకోవాలా. అక్కడ లోకల్ ఎమ్మెల్యేతోని మీ సమస్యలు పరిష్కరించుకోవాలా. చెప్పుకోవడానికి దానికి మంచి పేరు డీసెంట్రలైజేషన్ ఒక పేరు పెట్టి మీ ఎమ్మెల్యేలకు తాళం ఇచ్చి దోచుకోండి, ఎంత దోచుకుంటారో దోచుకోండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యేలకు అన్ని ఇచ్చేసి వాళ్ళని సామంత రాజుల్లాగా చేసి నువ్వు ఒక రాజులాగా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళకే, అంటే వాళ్ళు దోచుకున్నారు కదా, వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి కదా, బాగా దోచుకున్న పైసలు ఉంటాయి. ఈ మళ్ళీ ఎలక్షన్లలో టికెట్లు మళ్ళీ వాళ్ళకే ఇస్తే ఆ దోచుకున్న పైసలతో ఏదో విధంగా మేనేజ్ చేసుకొని మళ్ళీ గెలుస్తారు అని చెప్పేసి నువ్వు అనుకొని, ప్రజలెవరు నీ మాటలు వినట్లేదు, ప్రజలెవరు నిన్ను గమనిస్తలేరు అనుకొని, గుడ్డిగా పోతున్నారు ప్రజలు అనుకొని, అందులో ఇంకోటి ఏంటి, ప్రజలందరికీ కూడా నేను ఫ్రీ పథకాలు ఇస్తున్నా కదా, ఎట్లయినా నాకే వేస్తారు అనుకొని నువ్వు చేసిన తతంగాలు అన్ని ఇన్ని కాదు. ఆఖరికి ప్రజలు బుద్ధి చెప్పిరు కదా మీకు, ప్రజలు బుద్ధి చెప్పిరు కదండి. అయితే ఈ విషయాలన్నీ గమనించకుండా, ఇంకా అహంకారం తగ్గించుకోకుండా, ఇంకా నేను ఈ రాష్ట్రానికి బాపు అనుకుంటున్నాడో, జాతి పిత అనుకుంటున్నాడో, మరి ఇంకేమనుకుంటున్నాడో అవన్నీ కూడా ఇంకా ఎక్కువ ఊహించుకొని ఏదో ప్రజలు తెలవక ఓడించినట్టుగా మాట్లాడుతూ, ప్రజలు ఏదో తెలవక కాంగ్రెస్ కి పట్టం కట్టిన, మేబీ తెలవక కాంగ్రెస్ కి పట్టం కట్టిరేమో కానీ నిన్ను మాత్రం ఓడించింది తెలిసి, అన్ని తెలిసి ఓడించారు కేసీఆర్ నిన్ను పక్కాగా. నీ యొక్క పాలన నచ్చక, నీ యొక్క నిరంకుశత్వం నచ్చక, నీ యొక్క మోసపూరిత వాగ్దానాలు నచ్చక, నీ యొక్క అహంకారం నచ్చక, నీ భాష, ముఖ్యంగా నీ భాష నచ్చక నిన్ను ఊడగొట్టిరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చింది ఒక నాయకుడు, మీ పార్టీలో ఉన్న ఒక నాయకుడు వేరే పార్టీలోకి వెళ్తానని చెప్పి, అంటే ఆయనకు స్వతంత్రం లేదంటే ఆయన వెళ్ళకూడదా, ఆయన మారకూడదా, పార్టీ మార్చుకోవాలని ఆయన నిర్ణయం తీసుకోవడం ఆయనకు అప్రజాస్వామికం అంటే అది ప్రజాస్వామ్యంలో అలౌడ్ లేదా? ఉంది కదా. అటువంటి నాయకుడిని మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టు, మీరు ఇంకా ఏదో మేము ఏమైనా చేయగలుగుతాం రాష్ట్రంలో అన్నట్టు. రవి గారు, రవి గారు, ప్రస్తుత బీజేపీకి గత బీజేపీకి ఉన్నటువంటి తేడా రాజకీయ అభ్యర్థుల విషయంలో కావచ్చు, లేకపోతే పార్టీ విధి విధానాల్లో కావచ్చు, ఖచ్చితంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసేటువంటి విధానం, కింది స్థాయి క్యాడర్ ఎక్కడ కూడా వారి నిర్ణయాలు కావచ్చు, వారి అభిప్రాయాలు కావచ్చు, ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటి కొన్ని అంశాలు, కొంతమంది విషయాలు ఏం చెప్తారు? అయితే ఇప్పుడు పార్టీలో నేను విషయం చెప్తానండి. రాజకీయం అనేది ఒక వృత్తిలాగా అనుకోండి. ఎగ్జాంపుల్, ఏదో ఒక రాజకీయం చేస్తూనే ఏదో ఒక పార్టీలో కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు గడిపిన వాళ్ళు ఉంటారు. కానీ చాలా తక్కువ మంది ఒకే పార్టీని అంటిపెట్టుకొని ఆ పార్టీ అధికారంలోకి వస్తే చూసి తర్వాత మన జీవిత లక్ష్యము నెరవేరింది అని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు, మనస్ఫూర్తిగా సంతోషించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ కళ నిజం చేయాలి, అవునా కదా? అట్లాంటి వాళ్ళ కళ నిజం చేయాలంటే రాజకీయాల్లో కొన్ని చేయాల్సి ఉంటది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మా పార్టీలో కూడా, అంటే ముఖ్యంగా చెప్తున్నాను, ముఖ్యంగా మా పార్టీ ప్రజలు అర్థం చేసుకోవడమేమో కానీ ప్రజలకు అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేనేమంటున్నా అంటే, నా వర్షన్ వినండి, నేనేమంటున్నా, మా పార్టీలో భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది నాయకులు
30-40 సంవత్సరాల నుంచి జనసంఘ కాలం నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళు పార్టీలు మారకుండా మా సిద్ధాంతాలను నమ్ముకొని మా పార్టీలోనే ఉంటూ పార్టీ యొక్క విజయం కోసం అహర్నిశలు పనిచేసి వాళ్ళ యవ్వనాన్ని కోల్పోయి వాళ్ళ కెరియర్స్ ని వాళ్ళ జీవితాల్ని కోల్పోయి ఇంకా కూడా పార్టీ అధికారంలోకి వస్తే చూసి తరించాలి. మన మనస్ఫూర్తిగా మనం రేపొద్దున చూద్దాం. చచ్చిపోయినా కూడా అంటే అటువంటి వారిని ఇప్పటికైనా సరే పార్టీలు గుర్తించి సరైనటువంటి అవకాశమా ప్రాధాన్యత ఒక్క నిమిషం. అటువంటి నాయకులు కార్యకర్తలు మా పార్టీలోనే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మీలాంటి పార్టీలలో ఉండరు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లాంటి పార్టీలలో అట్లాంటి నాయకులు గాని అట్లాంటి కార్యకర్తలు గాని ఉండరు. ఇప్పుడు టైం వచ్చింది మాకు, మేము అధికారంలోకి రావాలి. ఈ దేశంలో సమూలమైన మార్పులు జరగాలి. నిజంగా రవి గారు పార్టీలు మీరు అన్నట్లుగా చెప్తాను. భారతదేశం యొక్క సాంస్కృతిక మూలాలు, భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క గొప్పతనం మళ్ళీ తిరిగి చాటాలి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. అదే విధంగా ప్రజలందరూ చూద్దాం. ప్రజలు అలాగే కార్యకర్తల మనోభిష్టం ఏ విధంగా ఉందో కూడా. అంటే పార్టీ మారిన ఒక్క నిమిషం రవి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. పార్టీ మారినటువంటి నేతల విషయంలో కార్యకర్తలు ఒకంత సందిగ్ధం. మొన్నటి వరకు మాట్లాడిన మాటలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఎదురుపడితే వారి మధ్య ఉండేటువంటి విభేదాల, రాజకీయ విభేదాలు ఇతరత్ర కావచ్చు, ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి మళ్ళీ కలిసి పని చేయాలంటే వచ్చేటువంటి ఇది కావచ్చు. పార్టీలు ఒకసారి వీటి గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని అన్ని పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం. దీనికి సంబంధించి సంధ్యా రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కావచ్చు, ఇతరత్ర ఇవి కావచ్చు. అంటే నేతలని లేకపోతే పార్టీలో కీలకమైనటువంటి చర్చ జరిగిన తర్వాతే పార్టీలోకి తీసుకోవడం కానీ, లేకపోతే ఆహ్వానించడం కానీ, లేకపోతే టికెట్లు ఇచ్చేటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి కూడా చోటు చేసుకుంటాయా? ఎలా ఉంటాయి అసలు? ఇప్పుడు ఎవరు పార్టీలకు వచ్చినా ఇందాక ఇప్పుడు ఎవరి గురించి ఎవరు మన మీకు ఇందాక చెప్పింది కూడా అదే సార్. ఇప్పుడు ఎవరు వచ్చినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా కరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఉద్యమంలో ఉన్నోళ్ళే ఉన్నారా అండి? చెప్పండి, ఒక మాట చెప్పండి. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు నిజంగా గవర్నమెంట్ ఉందంటే పనిచేయడానికి కొంతమంది వస్తారు. ఇప్పుడు మా దాంట్లో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలకు పోయిండ్రు. మేము వాళ్ళ విజ్ఞతకు వదిలేసినాము. కొంతమంది గెలిచిరు, కొంతమంది ఓడిపోయారు. ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతనే ప్రజలలోకి వస్తారు. ఇప్పుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇందులోకి వచ్చిరు. ప్రజలు తీర్పు ఇస్తారండి. తీర్పుని మనం అందరం గౌరవించాలి. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి వచ్చిన ఎవరు కూడా లేరు అసలు అక్కడ. మీరు చూసిండ్రా అండి? ఎవరన్నా ఉన్నారా? మనకి ఎవరెవరికి ఎట్లెట్లా ఏం జరిగిందే, ఎంత మందికి అన్యాయం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్ర ఉన్న పార్టీ. 40 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉన్న వ్యక్తులు ఉన్నారండి. ఇప్పుడు ఒక పోస్టు రానంత మాత్రాన జంపు జలానీలు చేస్తుంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేస్తుండొచ్చు తప్ప ఆడ పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదు. మాకు ఇప్పుడు ప్రజలు తీర్పునిచ్చిరు. 100% మనము ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ప్రజకి ఇచ్చిన అదే ఆలోచిస్తాం తప్ప ఈ ప్రజలు ఇప్పుడు మన దగ్గర ఉన్న వ్యక్తులను కూడా సమన్వయం పరుస్తాం. ఆయనకు చెప్పకుండా, ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆయన మాకు పార్టీ కంపల్సరీ గుర్తించి కూర్చోబెట్టి ఒక అభిప్రాయానికి వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నిర్ణయం తీసుకుంటది. కాంగ్రెస్ ఇట్లా బీఆర్ఎస్ పార్టీ లాగా ఇంతకు ముందు ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు జాతీయ పార్టీ అని ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ఆయన ప్రాంతీయ పార్టీ తెలియదు, జాతీయ పార్టీ తెలియదు. అలాంటి అప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు సార్? ఇప్పుడు వాళ్ళకు అక్కడ ఫ్రీగా మీరు చెప్తున్నారు, బొని పార్లమెంట్ లో టీఆర్ఎస్ కి నిలబడడానికి అక్కడ క్యాండిడేట్ దొరకట్లేదు. అది మరి నేను చెప్తున్నాను కదా, రోజుకొకరు పెడుతున్నారు. ఇప్పుడు ప్రజలలో ఎట్లా అయిపోయిందంటే కనీసం ఒక సీట్ గెలుస్తుందా లేదా? 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఒకరిని కూడా పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వలసలు వస్తున్నారు. ఇప్పుడు ఏదో వాళ్ళు ఎవరో వస్తున్నారు, వాళ్ళకి ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం అన్న, వాళ్ళకి టికెట్ ఇవ్వట్లేదు, వీళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళకి వస్తుంది. ఇది మాట మనం మాట్లాడకూడదు. ఒక్కటే మాట అన్న, ప్రజా అభిప్రాయాన్ని మనము 100% గౌరవించాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రజా అభిప్రాయాన్ని ఎవరైనా ఏ పార్టీనే కానివ్వండి. మీ పార్టీలో గతంలో ఎందుకు మరి మీ దగ్గర అంతమంది ఉంటే అంతమంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ అనేది కాదు, అన్ని పార్టీలు కూడా ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, నిజంగా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, ఇమ్మీడియట్గా పార్టీ మారేటువంటి నేతలా, లేకపోతే నిజంగా ప్రజల్లో అతనికి ఆ స్థాయిలో టికెట్ ఇస్తే గెలిచేటువంటి
పరిస్థితులు ఉన్నాయి? అంటే ఎన్నికల్ని ప్రతి పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. రాక వచ్చేటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అవకాశం కేంద్ర స్థాయిలో ప్రతి పార్టీ కూడా ఆలోచించేటువంటి అంశాలు కదా. ఇటువంటి కీలక సమయంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల అక్కడ ఉండేటువంటి సమీకరణాలు కూడా కంప్లీట్గా మారిపోవచ్చు అనేటువంటి ఒక అంశం కూడా ఈ కోణంలో మనం చూడకూడదా అసలు? సార్ ఇప్పుడు సార్ మీరు ఒక్కటి ఆలోచించాలి సార్, ఎవరు ఏది చెప్పినా కూడా ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటది. వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్రజల కోసం ఇప్పుడు కొంతమందికి మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు మేము ఈ రోజు ప్రజల అభిప్రాయము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఓడించిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజలు మార్పును కోరుకోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు పార్టీకి పనికిరారు. ప్రతి ఒక్కరిని కార్యకర్తలు గుర్తిస్తారు. కాకపోతే కొంచెం టైం వస్తుంది. టైం కోసం వెయిట్ చేయాలి తప్ప ఇక పదవులు వస్తేనే మనం పార్టీలో ఉంటాము, పదవులు రాకుంటే పక్క చూపు పోతాము అని అంటే ఓపిక లేని వాళ్ళని ఎవరేం చేయలేము. దాంట్లో మనం ఎవరైనా ఓపిక అనేది ఓపిక లేకపోతే ఎవరేమేం చేస్తాం సార్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా కూడా వాళ్ళది కంపల్సరీ పార్టీ అనేది ఉంటది. అక్కడ ఈ వర్క్ చేసేది చూస్తారు. ప్రజలకి వెళ్తాము. ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఒకటే చెప్పారు, అంటే పార్టీ పేరు పనిచేస్తుందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత చరిష్మా పనిచేస్తుందా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా. కొంచెం వ్యక్తిగత లేదు సార్. ఎవరికైనా సరే ఇమేజ్ కొంచెం అన్నా 100% ఉంటుంది సార్. 100% లేకుండా వ్యక్తిగతం అంటే ఒక మనిషి మనకు చేయగలుగుతాడా లేదని ఉంటది సార్. ఇప్పుడు మీరు ఒక్కటి నేను అడుగుతున్నా సార్, ఇప్పుడు మీకు ఈ టాలెంట్ ఉంది కాబట్టి మిమ్మల్ని గుర్తించారు సార్. టాలెంట్ అయితే ఇంపార్టెంటే కదా సార్. ఒక వ్యక్తికి టాలెంట్ అయితే ఇంపార్టెంటే. ఎవరమైనా అదొక గుర్తింపు రావాలంటే ప్రజలకు మనం సేవ చేయాలి. ఫస్ట్ మనం సేవ చేసుకున్న తర్వాత ప్రజలతోని మనం మమేకం అయిన తర్వాత ప్రజలు గుర్తిస్తే డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారిని ఇవాళ వాస్తవానికి బీజేపీలోకి వెళ్ళినా కూడా బీజేపీకి అక్కడ మునుగోడులో అప్పుడు అంతగానే 12,000 ఓట్లు వచ్చినాయి అప్పుడు ఆ ఎలక్షన్ లో. ఆయన వ్యక్తిగతంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడేమో ఫుల్ మెజార్టీతో కలిశారు. వ్యక్తిగతం ఉంది కాబట్టి బీజేపీ నుంచి కొన్ని ఓట్లు వచ్చినాయి. అంటే అభిప్రాయాలు చెప్తున్నాం, మేము ఏ పార్టీని విమర్శించట్లేదు. వ్యక్తిత్వం ఉంటది, అక్కడ ప్రజలకు సేవ చేసేది ఉంటది, పార్టీది ఉంటది, అందరం అన్ని ఉంటాయి సార్ ఇందులో. ఏ ఒక్కొక్క కొన్ని సందర్భాలలో పార్టీయే చాలా ఇంపార్టెంట్, కీలకంగా ఈ పార్టీ అయితే మనకు చేయగలుగుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ గతంలో ఏం చేసింది, వ్యక్తి కాదు ముఖ్యం ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ గతంలో వీళ్ళందరికీ ఏం చేసింది, బిలో పవర్టీ వాళ్ళకి ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయబోతుంది అనే నమ్మకం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా చాలా హామీలు ఇచ్చిండ్రు, మళ్ళీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపటికి చూసి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నారు. ఏం బురద చల్లుతున్నారు, వీళ్ళు రైతు బంధు ఇయ్యలేదని చెప్తున్నారు. వీళ్ళు చేసింది ఏంది రైతు బంధు? మేము అన్నది ఒకటే సార్. ఇప్పుడు రైతు బంధు ఉంది, 20 ఎకరాలు ఉంది, 30 ఎకరాలు ఉన్నకు అర్జెంటా? మేము 3 ఎకరాల వరకు ఎందుకు ఇచ్చినాము? అది వాళ్ళకి అవసరం కాబట్టి ఇచ్చినాం. మేము అందరికీ ఇస్తాము, అందరికి సమన్యాయం చేస్తాము. డెఫినెట్ గా ఒక్కటి ఆలోచించాలి సార్, ప్రతిదీ రైతు బంధుతోని ముడిపెట్టకూడదు. ఆ రైతు బంధుతోని ముడిపెట్టినారు అనుకోండి, అది మంచి పద్ధతి అనేది కాదు. అనుకున్నవి 100% నెరవేరుస్తాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక్కటే ఉంది సార్, రైతు బంధు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తామన్నా ఇవ్వలేదు, ఇదే మాట ఉంది తప్ప రైతు బంధు సార్ ఒక్క నిమిషం సార్, ఎందుకంటే మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మేము నెరవేరుస్తున్నాము. ఒక్కొక్కటి ఎవరో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఏం కావాలి అర్జెంట్ గా, ఇప్పుడు మనకి ఏది ఈ రోజు కంపల్సరీ మనం ఈ రోజు ఫుడ్ తింటేనే నైట్ మనం పని చేయగలుగుతాం సార్. నైట్ అన్నం తింటేనే పొద్దున లేచి పని చేయగలుగుతాం. ఇప్పుడు రైతన్నలు ఆగిండ్రు. 3 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు పడినాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు కంపల్సరీ. పోయినసారి మీరు గుర్తు పెట్టుకోండి సార్, మార్చి లో పడినాయి. వీళ్ళు ఏదో పెద్దగా మేము ముందు ఇచ్చేసినాము, మేమే ఇస్తామని. కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లకుండా ఏ పార్టీల నుంచి వచ్చినా మేము చెప్తున్నాం కదా సార్, ఏ పార్టీల నుంచి వచ్చినా కూడా అక్కడున్న స్థానికంగా ప్రజాప్రతినిధి ఎవరు వచ్చినా కూడా అక్కడ ఉన్న ప్రజలను అడిగి వాళ్ళతో ఈ రోజు ఎందుకు తీసుకుంటున్నారు సార్? ఎప్పుడైనా ఉందా గతంలో? మీరు చెప్పండి, ఏ పార్టీలను ఉందా ఈ సిద్ధాంతం? ఏముంది? పార్లమెంట్ వైజ్ గా ఇవాళ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఇన్ఛార్జ్ గారు ఢిల్లీ నుంచి వచ్చినారు, అందరూ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. క్యాండిడేట్స్ లేరు అక్కడ. క్యాండిడేట్స్ ఎవరికి ఇవ్వాలని కాదు, ఎవరికి ఇస్తే బాగుంటది ప్రజల్లో. ఇప్పుడు ఒక టికెట్ ఆలోచిస్తారు, మీరు ఒక్కటే ఆలోచించండి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. వాట్ ఈస్ వాట్, మనం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నా. మనం ఒక్కటే, ప్రజల అభిప్రాయం ఏ పార్టీ అయితే మంచి పని చేయగలుగుతుంది అనేది మనం చూడాలంటే. చూద్దాం నిజంగా నియోజకవర్గాలు అలా ఆలోచిస్తారా, లేకపోతే నిజంగా ఎన్నికల్లో దీనికి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి అంశం. ఎస్ నరసింహనాయుడు గారు, దాదాపుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఆరూరి రమేష్ విషయంలో అక్కడ ఉండేటువంటి స్థానిక కార్యకర్తలు కొంతమంది స్పందించినట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ కీలకమైనటువంటి నేతలు ఆ నియోజకవర్గంలో చాలామంది ఉన్నా కానీ ఎందుకు ఆరూరి రమేష్ కోసం అంత పట్టుబడుతోంది బీఆర్ఎస్ అనేటువంటి ఒక ప్రశ్న. దీనికి సంబంధించి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, పార్టీలో కావచ్చు, అసలు ఎటువంటి
చర్చ జరుగుతుంది అసలు? అంటే ఇప్పుడు ఆయన మా పార్టీ నాయకుడు, నిన్న కాక మొన్న టికెట్ ఇచ్చినాము, అంతకుముందు 2 సార్లు ఇచ్చాము, గెలిచాడు, మొన్న ఓడిపోయాడు. అంత మాత్రాన బీజేపీకి తీసుకెళ్ళడాన్ని అక్కడ క్యాడర్ జీర్ణించుకోలేకపోవచ్చు. అవును. సో ఇప్పుడు అది బహుశా అది ఈ రోజు రేపు ఫైనల్ అవుతుంది, వరంగల్ టికెట్ విషయం కూడా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఇప్పుడు మన నీతులు చెప్పడం కాదు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఎవరండి? అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన 40 సంవత్సరాలు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. ఎప్పుడన్నా కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల కలిసి పనిచేసిండా? తెలుగుదేశము మరి అనేక సార్లు మంత్రి పదవులు కూడా చేసిండు. మరి ఆయన ఇంటికి వెళ్ళి బతికినాడు, పార్టీలోకి తెచ్చుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అక్కడే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రతి దగ్గర కూడా ఏ నాయకుడు గెలిచే అవకాశాలు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి గురించి చెప్పారు. మరి అంతకు ముందు బీజేపీలోకి పోయిండు, 2-3 ఏళ్ళు అక్కడ ఏదో హల్చల్ చేసిన 2 సంవత్సరాలు కూడా లేనట్టున్నాడు. మరి మీ పార్టీకి వ్యతిరేకంగానే పోటీ చేసిండు కదా, మిమ్మల్నే తిట్టే మీ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా చేసిండు, మళ్ళీ ఆయన తీసుకొచ్చుకుని టికెట్ ఇచ్చిండ్రు. అట్లా అనేక జిల్లాలలో వాళ్ళు ప్రజాభీష్టం అనేటువంటి ఒక మాట చెప్పారు ఆయన. ఆ సమయంలో ప్రజాభీష్టం అనేది ఆ విధంగా ఉంది, అందుకే ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి మాట కూడా చెప్పారు ఆయన. ఏ ప్రజాభీష్టం లేదు, అంత అవకాశవాదం. అక్కడ బీజేపీలో ఏదో కాంట్రాక్ట్ వచ్చిందని ఛత్తీస్గఢ్ లో ఆయనే ఒప్పుకున్నాడు ఆల్రెడీ, అలా కొడుకు కోల్ మైన్స్ లో వచ్చిందని. మరి 100 కోట్లు ఏదో ఇచ్చారని బీజేపీ నాయకులు ఆ రోజు వాళ్ళ నాయకులే, వాళ్ళ రఘునందర్ రావు కూడా బయట పెట్టిండు. అంత కమర్షియల్ అయిపోయిందండి. ఇప్పుడు మేము ఏదో మీ టీవీల ముందు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఇప్పుడు మా రవికుమార్ గారు లాంటి వాళ్ళకి ఏదో అవకాశాలు వస్తాయి అనేది ఏదిగా ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడంతా మనం ఒప్పుకొని తీరాలి. ఇప్పుడంతా రాజకీయాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఎవరైతే ఆ టైంలో వచ్చి విపరీతంగా ఖర్చు పెట్టి గెలవగలుగుతాడో ఆ అభ్యర్థులను చూస్తున్నారు. దీనికి ఎవరో ఇప్పుడు ఒక పార్టీని బాధ్యతలు చేయలేవు. ప్రజల్లోనే మార్పు వచ్చి పంజాబ్ లో లాగా అసలు డబ్బున్నోడు కానీ లేకుంటే రాజకీయ నేపథ్యం ఉన్నోడిని కాకుండా సాధారణ వ్యక్తులను గెలిపించే రోజు వస్తుంది తప్పితే ఇది మారదు. కాబట్టి ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి అయితే రవికుమార్ గారు సమాధానం చెప్పాలా సార్? సీతారాం నాయక్ గారికి మీ సిద్ధాంతం పట్ల ఏమన్నా సద్భావన ఉందా? ఎప్పుడన్నా దాంట్లో ఉన్నప్పుడు మాట్లాడిండా? ఇప్పుడు ఏ క్రైటీరియా ఏంది నాకు చెప్పండి. అక్కడ మీకు అభ్యర్థి లేడు, మరి ఇలా వరంగల్ అదే పరిస్థితి. లేకపోతే మిగతా ఏదన్నా తీసుకోండి కదా. గూడెం నాగేష్ ఆయన అనేక సంవత్సరాలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. ఆయనను తీసుకుపోయినరు, అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీని ఇష్టపడతలేరు అని చెప్పేసి అక్కడ ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు మరి తీసుకెళ్లారు. అట్లా నేను దాదాపు అన్ని సీట్లు ఇచ్చేస్తే ఇక మీరు దాన్ని సమర్థించుకుంటూ పోతే ఏమర్థం ఉందండి? అంటే మీ సిద్ధాంతంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కట్టుబానిస్తారా? బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకేమో మీరు పట్టం కడతారా? ఇప్పుడు జహీరాబాద్ అని ఒకటే రోజు అండి, అంతకు ముందు రోజు జాయిన్ అయ్యాడు, తెల్లారి టికెట్ అనౌన్స్ చేసేసారు. సిట్టింగ్ ఎంపీ, మా పార్టీ ఎంపీ. అని ఎవడో ఇప్పుడు దాన్ని కూడా సమర్థించుకుంటూ పోతే మరి పనిచేయడం ఎందుకండి? మీరెందుకు పనిచేయాలండి? కాబట్టి నేనేమంటున్నా అంటే దీన్ని ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కూడా క్యాడర్ వ్యతిరేకిస్తారు. సరే మీరు రవికుమార్ గారు చెప్తున్నారు మీరు ఏ లేదా అని, మేము చేసిండొచ్చు కానీ మొత్తం సమూలంగా మొత్తం అసెంబ్లీకి సంబంధించి అందరిని తీసుకొచ్చి పెట్టుకోలే. నేను 2014లో నేను మీరు టికెట్లను అబ్జర్వ్ చేయండి. ఆ రోజు బువ్వల బాలరాజు ఏంది, మామూలు ఉద్యమకారుడు. రసమై బాలకిషన్ ఏంది, లేకుంటే బాలక సుమన్ ఏంది, అట్లాంటి వాళ్ళు ఎంతో మందిని మేము ఉద్యమకారులను తీసుకెళ్లి గ్యాదరి. మరి కిషోర్ ఉన్నాడు, నేను చెప్తున్నా ఎగ్జాంపుల్స్ కొన్ని. మా దగ్గర జీవన్ రెడ్డి, వేముల ప్రశాంత్ ఉద్యమకారులకు ఇచ్చామండి. ఇట్లా టోటల్ గా తీసుకెళ్లి పార్టీని వేరే వాళ్ళకి అప్పచెప్తే రేపు మీ పార్టీలో ఉంటారని కూడా గ్యారంటీ అని చెప్పండి. కాబట్టి దీన్ని నేనేమంటున్నా, ఎవరైనా కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు వ్యతిరేకిస్తారు. అది డెఫినెట్ గా ఈ రోజు బీజేపీకి అది శాపంగా మారబోతుంది. కాంగ్రెస్ కూడా ఏం మినహాయింపు లేదు. అంతో ఇంతో ఇప్పుడు మా పార్టీలో ఇప్పుడైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీని నమ్ముకొని పనిచేసే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. చూద్దాం, ప్రజలు నిర్ణయిస్తారు. తెలంగాణ వాణి, తెలంగాణ గలం, తెలంగాణ ఇష్యూస్ మీద పార్లమెంట్ లో లేవనెత్తగలిగే పార్టీ ఈ రోజు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ. ఇంకెవరున్నారు చెప్పండి? వీళ్ళు జాతీయ పార్టీలు పార్లమెంట్ లో మాట్లాడితే మనం చూడలేదా? పోయిన టర్మ్ లో ఎంతమంది బీజేపీ నాయకులు పార్లమెంట్ లో తెలంగాణ ఇష్యూస్ కోసం ఫైట్ చేశారు? ఎంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు? ఇంకా కాంగ్రెస్ కొంత ప్రతిపక్షం నుండి కొన్ని అంశాలు లేవనెత్తిండొచ్చు, కానీ వీళ్ళైతే మాట్లాడరు కదా. కాబట్టి ఇప్పుడు మేము అప్పీల్ చేసేది ఏంటంటే ప్రజలకు
సరే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ప్రతిపక్షాల చేసినటువంటి విమర్శలకు లేకుంటే వాళ్ళు చేసినటువంటి బదనాం చేసే కార్యక్రమాన్ని కొంత నమ్మి కొంతమంది డైవర్ట్ అయినరు. అది స్వల్పంగా 2% ఓట్లు మాత్రమే తేడా వచ్చినాయి. ఇప్పుడు ఆ 2% కూడా మేము పూడ్చుకొని మరి అవసరమైతే బీఎస్పీతో కూడా పొత్తు పెట్టుకుని ఈరోజు ముందుకెళ్తున్నాం. ఎస్ కాబట్టి వాళ్ళకు ఉండొచ్చు. బీఎస్పీకి ఏముందంటే వాళ్ళకు ఉంది కదా 1.5% వచ్చింది ఈ రాష్ట్రంలో. అవును అవును ఆ విధంగా ప్రతి దగ్గర అంతో ఎంతో మేము కూడా బలాన్ని పుంజుకొని రైట్, చూద్దాం చూద్దాం నిజంగా ఓటరు మనసులో ఏముంది, జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన, లేకపోతే కేవలం పార్టీని చూసే ఓటు వేస్తారా, లేకపోతే ఆ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి చరిష్మాను చూసి ఓటు వేస్తారా అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే తేలుంది. మాట్లాడుతుంది దీనికి సంబంధించి. చేస్తారు రవికుమార్ గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. అయితే నేనేమంటున్నా, నాయుడు గారు మాట్లాడుతూ మంచి విషయాలు చెప్పారు, నేను కాదనట్లేదు. నేను కూడా కార్యకర్తల్లో అసలు యాక్సెప్టెన్స్ ఉంటుంది. అంటే బయటి పార్టీ నుంచి ఒక లీడర్ ని తీసుకొని వస్తే అవును అంతకు ముందే ఉన్నటువంటి కార్యకర్తల్లో కావచ్చు, ఆ పార్టీలో ఆ స్థానం నుంచి ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, ఈయనకి సపోర్ట్ చేస్తారా, అసలు వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుందా అనేది ప్రశ్న. అయితే ఎట్ ది సేమ్ టైం ఇదే ప్రశ్న మీకు కూడా వర్తిస్తుంది. మీరు అధికారంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వ్యతిరేకులైనటువంటి ఎంతో మంది నాయకులని మీరు తీసుకొని వాళ్ళకు మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించి మంత్రి పదవులు ఇచ్చారు. అంతేకాకుండా వేరే పార్టీ గుర్తుపైన గెలిచి అక్కడ పార్టీలో వాళ్ళకి ఆ పార్టీ సింబల్లో కాకుండా మీ పార్టీలో తీసుకొని మీరు మంత్రి పదవులు ఇచ్చి మీరు వాళ్ళని హక్కున చేర్చుకున్నారు కదా. ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఒక ఎర్రబల్లి దయాకర్ రావు కావచ్చు, ఒక దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళందరూ వేరే పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమకారులని కొట్టి తరిమినేసినటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళని మీరు మీ పార్టీలో చేర్చుకొని కేవలం ఏమిటంటే దేని ప్రామాణికంగా చేర్చుకున్నారు వాళ్ళని? కేవలం వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. మీ ఏమి ఉండేది? మీరు కేవలం అధికారమే పరమావధిగా, అధికారం ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాలి, అధికారమే పరమావధిగా స్వార్థ రాజకీయాలు చేస్తూ సాంప్రదాయాలను పక్కన పెట్టి, విలువలను పక్కన పెట్టి, సిద్ధాంతాలను పక్కన పెట్టి, భావజాలాలను పక్కన పెట్టి మీరు ఇటువంటి రాజకీయాలు మీరు చేసినప్పుడు మేము భారతీయ జనతా పార్టీని అనే హక్కు మీకుందా, ఆ నైతిక హక్కు మీకుందా అని నా ప్రశ్న. ఇది మొట్టమొదటి. అంతేకాదు వేరే పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళను తీసుకొని వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు కదా. మరి అక్కడ కూడా దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు? కేవలం డబ్బు. మేము మా పార్టీ గురించి చెప్తారా? మా పార్టీకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 1999లో వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చింది. 2004 వరకు కూడా చాలా సూపర్ గా పనిచేశాం దేశంలో. అనేక రహదారులు ఒక పథకాన్ని తీసుకొని, స్వర్ణ చతుర్భుజ అని ఒక పథకాన్ని తీసుకొని దేశం మొత్తాన్ని కూడా ఒక్క ప్రశ్న అదే ఇందాక కూడా అదే ప్రశ్న అడిగాను నేను. గత బీజేపీకి ప్రస్తుత బీజేపీకి రాజకీయ విధానాలకి ఉన్నటువంటి అంటే ఒక మాట అయితే చెప్తుంది, మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాలు కూడా అప్డేట్ అవుతుంది, మేము కూడా పార్టీ పరంగా అప్డేట్ అవుతున్నాం అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. కానీ కంప్లీట్గా గత బీజేపీకి ప్రస్తుత బీజేపీకి విధి విధానాల్లో కూడా చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు, రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి పరిణామాలు కూడా ప్రభుత్వాల విషయంలో ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే 2004లో బీజేపీ ఖచ్చితంగా గెలవాల్సింది. ఎందుకంటే అంతకుముందు మేము చేసిన పని కావచ్చు, అన్ని చాలా సూపర్ గా ఉండేది. కానీ కేవలం మేము ఇటువంటి రాజకీయాలకు తెరలేపనందువల్ల, ఎటువంటి రాజకీయాలకు డబ్బున్న వాళ్ళకు టికెట్లు ఇవ్వడం, గెలుస్తాడు ఎంతైనా ఖర్చు పెట్టి అనే అటువంటి క్యాండిడేట్ ని మేము క్యాచ్ చేసి ఐడెంటిఫై చేసి మా పార్టీలో తీసుకోకపోవడం వల్ల ఆ పని ఈ విలువలు, నైతిక విలువలు, భావజాలాలు వదిలేసినటువంటి పార్టీలు ఆ పని చేయడం వల్ల మేము అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా అధికారం కోల్పోవడం వల్ల దేశానికి ఎంత నష్టం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. 2004 నుంచి 2014 వరకు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా మంది ప్రేక్షకులు వింటూ ఉంటారు, ఎందుకు ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారం కోసం రాజకీయాలు వేరు, రాజకీయం చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడం వేరు అనే కంప్లీట్ విధానం కూడా మారిపోయింది కదా. నేను అదే అంటున్నాను. అయినప్పటికీ కూడా దేశం యొక్క ప్రయోజనాలను మేము గుర్తు చేసుకుంటూ, మా యొక్క అనుభవాలను మేము గుర్తు చేసుకుంటూ, నేను ఎగ్జాంపుల్ చెప్పాను 98, 99, 2004 ఇటువంటి అనుభవాలను కూడా మేము మదిలో పెట్టుకొని ఇటువంటి వాళ్ళకి కానీ వీళ్ళు ఇదే ప్రయత్నాలు చేస్తారు, ఇప్పటికి కూడా ఇదే ప్రయత్నాలు. ఇటువంటి వాళ్ళకి మేము ఛాన్స్ ఇస్తే మళ్ళీ అటువంటి అరాచక పాలన ఈ దేశంలో వస్తుంది.
మళ్ళీ విభజించి పాలించే అరాచకమైన పాలన వస్తుంది. మళ్ళీ తీవ్రవాదులు విర్రవీగుతారు, బాంబు దాడులు జరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. ఒక 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు, ఇప్పుడిప్పుడే బయటపడ్డారు, మళ్ళీ వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోతారు. అటువంటి అవకాశము ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి, దేశంలో ఉన్నటువంటి ఈ కుహానా సెక్యులర్ వాదులకి ఎటువంటి సిద్ధాంతాలు, ఎటువంటి భావజాలము, ఎటువంటి లక్ష్యాలు లేనటువంటి పార్టీల చేతిలో పోతే ఇన్ని సంవత్సరాలు చేసిన అభివృద్ధి అంతా మళ్ళీ దెబ్బతింటుంది, భారతదేశం మళ్ళీ తిరోగంలో పోతుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పార్టీ ఎక్కడైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందే తప్ప దేశ ప్రయోజనాలని కాదని ఎట్టి పరిస్థితుల్లో వేరే రకమైన నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ తీసుకునే అవకాశమే లేదు. ఇంకో విషయం కూడా చెప్తాను, మేము కూడా చాలా పార్టీల నుంచి మా పార్టీలోకి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసే జాయిన్ అయ్యారు. లేదా ఎక్కడైనా రాష్ట్రంలో ఏదైనా రాష్ట్రంలో మొత్తం పార్టీయే మా పార్టీలోకి వచ్చి జాయిన్ అయింది, కానీ ఎక్కడ కూడా మేము ఇటువంటి నైతిక విలువలు లేని జాయినింగ్స్ మేము చేసుకోలేదు. ఒక కోమటిరెడ్డి గారి విషయం మీకు ఎగ్జాంపుల్ గా చెప్తా, ఆయన ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా. కోమటిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేయించి భారతీయ జనతా పార్టీ టికెట్ పైన మళ్ళీ కొట్లాడిన తర్వాతనే అప్పుడు మా దాంట్లో తీసుకున్నాం. ఊరికైనా డైరెక్ట్ గా ఎమ్మెల్యే కదండి, ఎమ్మెల్యే డైరెక్ట్ గా తీసుకోలేదు. అది మా సాంప్రదాయం. కానీ మీరు చేసింది ఏంటండి? బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘన చరిత్ర. అది మనం చెప్పుకుంటూ పోతే ఈ హరికథ శ్రవణం అయితే మొత్తం తెల్లారిదాకా చెప్పుకుంటూ పోవచ్చు. అంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఇటువంటి అంటే పార్టీల మార్పు, అంటే నేతల పార్టీల మార్పు రాష్ట్ర నాయకత్వం చేతిలో ఉంటుందా, లేకపోతే జాతీయ స్థాయి నాయకత్వం చేతిలో ఉంటుందా? అంటే జాతీయ పార్టీలో ఒక విధానం ఉంటుంది, ఏదైనా సరే మేము కేంద్రం నుంచి వచ్చేటువంటి గైడ్ లైన్స్నే పాటిస్తాం, అధిష్టానం ఏది చెప్తే అది చేస్తామనేటువంటి మాట. కానీ స్థానికంగా ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి సమీకరణాలు కావచ్చు, వీటిని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ సమ్మిళిత నిర్ణయాలు ఉంటాయండి. ఇవన్నీ కూర్చొని రాష్ట్ర పార్టీ వాళ్ళు మాట్లాడతారు, కేంద్ర పార్టీ వాళ్ళు కూడా, రాష్ట్ర పార్టీ వాళ్ళు కూడా, ఇద్దరు కూడా కూర్చొని బేరీజ్ వేసుకొని పలానా క్యాండిడేట్ ఈ నియోజకవర్గం నుంచి పలానా ఈ క్యాండిడేట్ ని తీసుకుంటే మనకు పార్టీ బలంగా అవుతుంది, ఆ కాన్స్టిట్యున్సీలో బలంగా తయారవుతుంది, ఆ కాన్స్టిట్యున్సీలో కార్యకర్తల బలం కూడా పెరుగుతుంది, ఆ కాన్స్టిట్యున్సీలో విజయం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈయన తీసుకోవచ్చని కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ గా కేంద్ర పార్టీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే నియోజకవర్గాల్లో ఓటర్లను ఎలా కన్విన్స్ చేస్తారనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కదా. నిన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఉన్నటువంటి ప్రచారానికి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు కంప్లీట్గా మైండ్ సెట్ అంతా కూడా మార్చే విధంగా ఏ విధంగా కన్విన్స్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, దాన్ని ఓటు రూపంలో పార్టీలు ఎలా కన్విన్స్ చేస్తారు? ఓటర్లకి ఇది కొత్త ఏం కాదు. అంటే పార్టీలు మారడాలు, వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి తీసుకోవడాలు, ఈ తరహా రాజకీయాలు వాళ్ళకి అలవాటు అయిపోయాయి అంటారు, అందరికీ అలవాటు అయిపోయాయి. అండ్ ఈ తరహా రాజకీయాలకి తెరలేపింది ఎవరు? ఇటువంటి సాంప్రదాయాన్ని మొదట దేశంలో తీసుకొచ్చింది ఎవరైనా చూస్తే, మరి మొదటి నుంచి మీరు చూస్తే ఎప్పటి నుంచి 1951-52 నుంచి మీరు వెళ్తే ఇక్కడ దాకా మొన్నటి దాకా 2004 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది అందరికి తెలిసిన విషయమే. ఇటువంటి సాంప్రదాయాలకు తెరదీసింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో. ఈ కొత్త ఏం కాదు కదండి, ప్రజలకి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇందిరాగాంధీ లాంటి వారినే చాలా మంది నాయకులు వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ సెపరేట్ అయితే కాంగ్రెస్ వచ్చింది కదా, లేకపోతే అప్పుడు కదా చేయి గుర్తు వచ్చింది, లేకపోతే వాళ్ళ గుర్తేంది ఆవు దూడ గుర్తు కదా. అంటే కాంగ్రెస్ బ్లడ్ లోనే ఉంది. అట్లా వాళ్ళకి భావజాలాలు ఉండవు, వాళ్ళకు సిద్ధాంతాలు ఉండవు, దేశ ప్రయోజనాల గురించి పనిచేసే అవకాశం, ఆలోచన వాళ్ళకు ఉండదు. కేవలం స్వార్థ రాజకీయాలు, కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్పితే వేరే ఏముండవు. ఇది అంటే ఈ దేశంలో ఇట్లా వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిందని చెప్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కి వెళ్ళింది, రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా అదే చేసింది బీఆర్ఎస్ పార్టీ కూడా. సరే, ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీగా మేము ఎక్కడ కూడా ఎవరైనా వచ్చే వాళ్ళని వద్దని అన్నాం కదా, మేము వచ్చే వాళ్ళని వద్దని అన్నాం కదా. వచ్చిన తర్వాత కూడా మేమేం చేస్తున్నాం, రాజీనామా చేయించి భారతీయ జనతా పార్టీ గుర్తు పైన వాళ్ళని ఎలక్షన్లు నిల్చోబెట్టి గెలిచినా ఓడినా మా పార్టీలో ఉండేటట్టుగా మేము చూసుకుంటున్నాం. అంతేగాని మేము ఎక్కడ అవతల పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి మా పార్టీలో జాయిన్ చేయించుకొని మా ప్రభుత్వంలో వాళ్ళకు మంత్రి పదవులు అట్లా చేయట్లేదే, అట్లా చేయట్లేదు కదా. ఇప్పుడు ఈ దేశంలో ఎంఐఎం పార్టీ కూడా ఉందండి, అంటే ఒక మతతత్వ పార్టీ కూడా ఉంది. అటువంటి ఎంఐఎం పార్టీతో కూడా పొత్తులు కుదుర్చుకునేటువంటి హీనమైన చరిత్ర ఉంది కదా వీళ్ళకి.
మరి వీళ్ళు సెక్యులర్ అని చెప్పుకుంటారు కదా. అంటే నేనేమంటున్నా, రైట్, ఎస్, అధికారం కోసము చూద్దాం. ఎంతటికైనా దిగజారుతారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ ఎస్, వాళ్ళు. సంధ్యా రెడ్డి గారితో మాట్లాడదాం భారతీయ ఇదే జనతా అంశానికి కాదు. సంబంధించి. ఎస్, మీరు అన్నారు. ఎస్, సంధ్యా రెడ్డి గారితో మాట్లాడదాం. ఎస్, సంధ్యా రెడ్డి గారు, బీజేపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి లేవనెత్తినటువంటి అంశం ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక మాట, ఏం చెప్తారు? సార్ ఇప్పుడు మరి ఈటెల రాజేందర్ గారు ఎక్కడి నుంచి వచ్చిరండి? మ్మ్. ఈటెల రాజేందర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు బీజేపీలో లేరా? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు పార్టీ మారినప్పుడు మీరు ఒక్కటన్నా మేమేం చేస్తున్నాము, ఇప్పుడు సెక్యులరా లేకపోతే మేము మతతత్వాలను రెచ్చగొడుతున్నామా? అది కాదు. మీరు ఎవరు ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది మొన్ననే చెప్పినాము. ఇప్పుడు మిమ్మల్ని విమర్శించడానికో లేకపోతే మమ్మల్ని విమర్శించడానికి, ఇందాక నేను బీఆర్ఎస్ గురించి చెప్పినని, ఎలక్షన్స్ అప్పుడు ఇది కామన్ గా జరుగుతుంటది. ప్రజా అభిప్రాయం అనేది ఇంపార్టెంట్ అన్న, ఎవరు వాట్ ఈజ్ వాట్ కాదు అక్కడ. ప్రజాభిప్రాయం ఇప్పుడు మీరు పార్టీలో మీరు ఎందుకున్నారన్నా? మీరు ఏదో పదవి ఆశించే మీరు పని చేస్తున్నారు కదా, ఆశించకుండా మీరైనా పని చేస్తారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న, Yes, నేను చేస్తానమ్మా. ఎటువంటి పదవులు ఆలోచించకుండా నేను చేస్తాను. మా కార్యకర్తలు అన్న చేస్తారు. ఒక్క నిమిషం అన్న, నువ్వు చేస్తున్నా ఇప్పుడు మేము కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాము. మేము ఇప్పుడు మేము ఏదన్నా గాంధీ భవన్ చుట్టూ మేము ఎప్పుడు తిరిగాం. మాకు పని చెప్పిండు అనుకో, ఆ పని మాత్రమే ఏం చేస్తాం. సరే, మనం ఇద్దరం చేసినంత మాత్రాన అందరు చేయాలని లేదన్నా. కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, వాట్ ఈజ్ వాట్, మనం ఏంటి, మనం ఇప్పుడు మనం గెలిస్తే ఏం చేస్తాం, ఇప్పుడు రేపు ఎంపీగా గెలిస్తే మనం ఏం చేస్తాం, స్థానికంగా ఇప్పుడు వ్యక్తిగతం అన్న, ఇప్పుడు మీ పేరు మా పేరు సంధ్యారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉంటారు. తెలియాలంటే ఫస్ట్ అసలు పార్టీ అక్కడ టికెట్ ఇచ్చినా ఈయన ఎవరు అనేది అయితే ఉంటది కదన్నా. చాలా రకరకాలుగా ప్రజలు ఆలోచిస్తారు. గతంలో వీళ్ళ చరిత్ర ఏంటి, గతంలో వీళ్ళు ప్రజా సేవ చేసిండ్రా, నిజంగా వీళ్ళకు ఓటేస్తే గెలిపిస్తారా, గెలిపించిన తర్వాత నిజంగా ప్రజలకు సేవ చేస్తారా, ఇంట్లో వాడుకుంటారా, లేకపోతే డబ్బులు సంపాదించుకుంటారు అనేది ప్రజల అభిప్రాయాలు ఉంటాయన్న. అంటే మీరు అన్నారు సెక్యులరిజం ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అంటే బీజేపీ మీద లేవా అన్న? ఇప్పుడు ఏం లేవా బీజేపీ మీద? ఎంతసేపటికి ఏం చెప్తారు? లేవని అన్న. ఇప్పుడు మన గురించి ఒక్క నిమిషం, నేను అన్నగారు ఒక్క నిమిషం. ఇప్పుడు బీజేపీ పార్టీ అంటేనే అన్న, ఇప్పుడు మీరు ఎట్లా చెప్తున్నా బీజేపీ అంటే మతతత్వం పార్టీ అని చెప్పగలుగుతారు అందరు. అంటే మీరు ఏం చెప్తారంటే వాళ్ళకి ఏం దేవుళ్ళు ఉండవు, సిద్ధాంతాలు ఉండవు, ఏం ఉండదు అని మాట్లాడుతారు. ఇప్పుడు మీ వర్షంలో మీరు మాట్లాడుతున్నారన్న. మనం అనేది ఏంటంటే, ఎవరో చెప్తే దేవుడికి మొక్కాల్సిన కర్మ అంత దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ప్రజలు కాదు, దేశ ప్రజలు కూడా ఎవరు లేరు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటది, ఎవరి దేవుడిని వాళ్ళు పూజిస్తారు. మీరు చెప్తేనే మేం చెప్తేనే పూజించడం కాదు. ఇంకొకటి అన్నా, ఇప్పుడు ప్రజల కోసము ఆలోచించే పార్టీ అనేది కొన్ని భావాలు, మేము అన్ని మతాలను కలుపుకొని పోతాం. మీరు అట్లా కాదు, మీరు మతాలను రెచ్చగొట్టడము, మీరు అది చేయడము, మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం అనేది ఇప్పుడు మీరు నేనే పెడుతున్నామని కాదు. అది పార్టీ పరంగా బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఏందో అనేది కొన్ని, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటది అనేది కొన్ని మీరు మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హిందువులు, క్రైస్తవులు, మతం అందరూ సమానమే అని మేము అంటాం. మీరు అది అనరు. మా సిద్ధాంతాలకు మీరు వ్యతిరేకంగా ఉండవు. మీ పార్టీ ఎజెండా వేరు, మా పార్టీ ఎజెండా వేరు. ఎజెండాలు ఉన్నప్పుడు ఎవరికి ఎజెండా నచ్చితే రేపు అన్న ఒక్కటి. ఎందుకంటే మన పార్టీలో మన వ్యక్తిగత విమర్శలు అవి కాదు, పార్టీ ఒక 30 సెకండ్స్ సంధ్యారెడ్డి గారు చెప్పేసి, పార్టీ మాత్రమే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీని, ప్రతి ఒక్క సమూహాన్ని, ప్రతి ఒక్క సమాజాన్ని కలిపి భారతీయులు అంటుంది. మీరేమంటారు? కేవలం మైనారిటీలే భారతీయులు అంటారు. మీరు, మీ ప్రాబ్లం అది. క్రైస్తవులు, మతములు, ప్రతి ఒక్కరు అందరూ కూడా మీతో ప్రాబ్లం ఏంటంటే, ముస్లిమ్స్ అంటే మీ దృష్టిలో ఇప్పుడు ఒక దిక్కు చెప్తుంటారు, ఒక దిక్కు ఇది చేస్తుంటారు, ఒక దిక్కు అన్న ఒక్క నిమిషం మీరు ముస్లింస్ అన్న ఒక్క నిమిషం మీరు ఇక్కడ ఈ రోజు ముస్లింలకు మీద ఏదో చేస్తున్నాం అంటారు. ఏం చేసిండ్రు అన్న? మళ్ళీ ముస్లింలను రెచ్చగొట్టేస్తా ఉంటారు. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అందుకే చెప్తున్నాను, అందుకే నేను మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నాను. ప్లస్ మనం ఒకసారి నరసింహనాయుడు గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. నరసింహనాయుడు గారు, అన్ని పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఓటమి చెందినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, బీఆర్ఎస్ని ఎవరు ఆదరించరు అనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నాయి. నిజంగా
పార్టీలో ఆ స్థాయి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే అధినేత మొన్న చాలా కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, మేము అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇటువంటి పరిణామాలు ఉంటే ఉండొచ్చు, కానీ కంప్లీట్గా ఈ 100 రోజుల పరిపాలన చూసిన తర్వాత బీఆర్ఎస్ఏ మేలు అనేటువంటి ఒక నిర్ణయానికైతే వచ్చేసారు ప్రజలు. ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో మా ప్రపంచం ఏంటో చూస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ కామెంట్స్ కూడా కొన్ని చేశారు. పార్టీలో దీని మీద ఎటువంటి చర్చ జరుగుతుంది? అదే నేను ఏం చెప్తున్నా అంటే, ఇది కేవలము అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కలిసి కుమ్మక్కయి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుని వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, మేము 14 సీట్లు గెలుస్తాము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కు 1 సీట్ రాదు అని అంటున్నాడు. మరి అదే రేవంత్ రెడ్డి గారు బీజేపీకి 1 సీటు కూడా రాదు, మేము మొత్తం 14 గెలిచి 17 గెలుస్తాము, లేదా 14 గెలిచినా బీజేపీకి రాదనే మాట మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంది, 1, 2, 3 సీట్లు బీజేపీకి వస్తాయి, మాకు వస్తాయి, బీఆర్ఎస్ కు రాదనేది ఆయన వాదన. అంటే బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మాకు 12 వస్తాయి, మిగతాయి కాంగ్రెస్ కు వస్తాయి, లేకుంటే ఎంఐఎం కు వస్తుంది అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే పోటీ బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యనే ఉంది, బీఆర్ఎస్ పార్టీ లేదు అని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే చేసారు. వాళ్ళిద్దరు కలిసి కూడా ఒక ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ వచ్చే, వీళ్ళు గెలిచే దగ్గర వాళ్ళకి వీక్ క్యాండిడేట్, వాళ్ళు గెలిచే దగ్గర వీళ్ళు వీక్ క్యాండిడేట్ పెట్టడం, ఈ విధంగా చేశారు. ఇద్దరు కూడా కేసీఆర్ ని, కుటుంబాన్ని, లేకుంటే అవినీతి అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేయడం వల్ల మేము కొంత దెబ్బతిన్నాం. కొంత మా సేమ్ క్యాండిడేట్ల విషయంలో ఆ రోజు ఉన్న వాళ్ళని అందరినీ కూడా డిక్లేర్ చేయడము, ఇట్లాంటి కొన్ని తప్పిదాల వల్ల జరిగింది. అది మేము ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం. సరిదిద్ది ఆచితూచి కనీసం 12 సీట్లు గెలవాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు పోనీ అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళకి ఎన్ని వచ్చినాయండి నాకు చెప్పండి. బీజేపీకి ఎన్ని సీట్లలో మెజార్టీ వచ్చింది? సికింద్రాబాద్ లో 150,000 ఓట్లు మాకు మెజార్టీ వచ్చింది. మీకు మల్కాజ్గిరిలో మాకే మెజార్టీ, మెదక్ లో మాకే మెజార్టీ, నిజామాబాద్ లో మాకే మెజారిటీ వచ్చింది. మీరు చూడండి అసెంబ్లీ ప్రాతిపదికగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సీట్లు ఎట్లా క్లెయిమ్ చేస్తారు? ఇవాళ అభ్యర్థులే లేకుండా కనీసం 17 సీట్లలో 12, 13 సీట్లు బయట వాళ్ళను రాత్రి తీసుకొచ్చి టికెట్లు ఇస్తే రిజల్ట్ ఎట్లా వస్తుంది? అంటే ఇప్పుడు ఏదో మభ్య పెట్టడం కోసము ఒక హవా క్రియేట్ చేసుకొని, ఏదో మేము అక్కడ రామ మందిరం పూర్తి అయిపోయింది, ఇక మొత్తం అందరు కూడా రాముడి మీద ప్రేమ డైరెక్టే చెప్తున్నారు. వాళ్ళ బండి సంజయ్, రాముడి మీద ప్రేమ ఉంటే బీజేపీకి అండి. ఏందండి రాముడికి లేకుంటే బీజేపీకి సంబంధం? రాముడికి లేకుంటే భారత ఎన్నికల రంగానికి ఏం సంబంధం నాకు చెప్పండి. ఇట్స్ సెక్యులర్ స్టేట్, సెక్యులర్ రాజ్యం ఇది. ఇక్కడ ఏమన్నా కంక్లూజన్ తీసుకుందాం, బీజేపీ నుంచి దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ తీసుకుందాం. రవి గారు జస్ట్ 1 minute. రాముడికి భారత రాజకీయాలకి ఏమిటి సంబంధం అంటున్నారు నాయుడు గారు వినండి, చెప్పండి. సెక్యులర్ స్టేట్ అయితే ప్లీజ్ ఒక్క నిమిషం వారిని ఆన్సర్ చేయనివ్వాలి. వినండి. రాముడికి భారత రాజకీయాలకి సంబంధం ఏంటంటే, రాముడు భారత రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీలో రాముడి బొమ్మ ఉంటది, అది సంబంధం. గాంధీ గారు భారత రాజకీయాల్ని మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి హే రామ్ అంటుండేవాడు. అటువంటి వ్యక్తి రామరాజ్యం రావాలంటుండేవాడు. అది భారత రాజకీయాలకి ఈ యొక్క మనకు రాముడికి ఉన్న సంబంధం అండి. మీరు ఇంకోసారి అటు అనకండి, రాముడికి భారత రాజకీయాలు అనకండి. మీకేదో మీ సొంతమైనట్టు, ఇంకే పార్టీకి రాముడికి రాముడి మీద భక్తి లేనట్టు మీరే మీరు అనండి సార్, మీరు కూడా అనండి. భారత రాష్ట్ర సమితి కూడా రాముడి రాజ్యం, రామరాజ్యం తీసుకొస్తామని చెప్పేసి మీరు కూడా అనండి. తప్పేముందండి? భారత రాజ్యాంగ పీఠికలో మొట్టమొదటి పేజీలో రాముడి ఫోటోనే ఉంటుంది, రాముడు పట్టాభిషేకం చేసుకున్నటువంటి ఫోటోనే ఉంటుంది. మీరు కూడా అనండి. మీరు అన్నారు, మమ్మల్ని మేము కూడా అనొద్దా? మంచిగా ఉంది కథ ఇది. మీరు అన్నారు మేము కూడా మా ఇష్టం. నా పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు గాంధీ గారి తప్పు పడుతున్నారా? రామరాజ్యం రావాలనేవాడు, ఆయన తప్పు పడుతున్నారా? మీరు రామరాజ్యాన్ని మేము రాముడికి వ్యతిరేకమని చెప్పడం లేదు, మేము రాముడికి వ్యతిరేకం అని చెప్పడం లేదు. రాముడికి భారత మీరు నరసింహారెడ్డి గారు, రవి గారు అండ్ సంధ్యారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.